తప్పు చేయడం వల్ల మీ కలలు ఎప్పటికీ నిజం కాకుండా పోవచ్చు. ఎప్పుడైతే క్లాస్ 9th కార్తీక్ అండ్ రూప టాప్ స్కోర్ చేశారో అప్పుడు టీచర్ అడుగుతుంది, మీరు నెక్స్ట్ 10th క్లాస్కి వెళ్తున్నారు కదా, మీ గోల్ ఏం సెట్ చేసుకున్నారు అని. అప్పుడు కార్తీక్, మ్యామ్ ఈసారి నేను క్లాస్ టాపర్తో పాటు స్టేట్ టాపర్ని అవుతాను అంటాడు. ఆ క్షణం ఆ క్లాస్ మొత్తం తనకి క్లాప్స్ కొడతారు. అప్పుడు రూప ఎలా అంటుంది, మ్యామ్ నేను ఎక్కువ ఆలోచించలేదు. ఎప్పుడైతే వీళ్ళు 10th వెళ్తారో అందరూ కార్తీక్ని టాపర్ అని పిలిచేవాళ్ళు. టీచర్స్ కూడా మళ్ళీ మళ్ళీ పొగుడుతూ ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఫైనల్ రిజల్ట్స్ వచ్చిందో అందరూ క్లాస్ మొత్తం షాక్ అవుతారు. ఎందుకంటే కార్తీక్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కాదు కదా, క్లాస్లోనే 5th ర్యాంక్ తెచ్చుకున్నాడు. కానీ రూప క్లాస్ టాపర్తో పాటు స్టేట్ టాపర్ కూడా అయింది. అప్పుడు కార్తీక్ అసలు ఏం జరిగింది రూప అని చాలా బాధగా అడుగుతాడు రూపని. అప్పుడు రూప, నీకు తెలియకుండానే నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. అదేంటంటే మనం ఎప్పుడు మన గోల్స్ని పబ్లిక్గా చెప్పకూడదు. ఎందుకంటే పీపుల్ వ్యాలిడేషన్ దొరకడం వల్ల మనం ఇలా ఫీల్ అవుతాం, అది నిజంగానే సాధించేసినట్లు. దానివల్ల మనం పనిని సాధించాలి అన్న మోటివేషన్ కోల్పోతాం. సో మన గోల్స్ని మనం ఎప్పుడూ సీక్రెట్గా ఉంచుకోవాలి.